ప్రజల సంతృప్తే లక్ష్యంగా పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని గత పాలకులు లెగసీగా ఇచ్చిన విధ్వంసకర వ్యవస్థలన్నింటినీ కూడా పట్టాలెక్కించి ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 స్థానానికి తీసుకువెళ్ళటానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మరి ముఖ్యమంత్రి గారు అనేక చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు కూడా మినిస్టర్సు, ప్రిన్సిపల్ సెక్రటరీసు, రాష్ట్రంలోని ఉన్నతాధికారులందరితో సమావేశపరిచి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేయటానికి రాష్ట్రంలో గ్రోత్ రేట్ జిఎస్డిపి పెంచడానికి, రాష్ట్రంలో పర్ క్యాపిటా ఇన్కమ్ని పెంచడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, కలెక్టర్ల పనితీరుని, ప్రిన్సిపల్ సెక్రటరీస్ పనితీరుని, మంత్రుల పనితీరుని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సూచనలు ఇస్తూ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని కానీ ప్రజల తీర్పును కానీ గౌరవించలేని ఒక అప్రజాస్వామిక నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రతిపక్షం ఏ విధంగా పనిచేస్తుందో కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. మనకి సామెతలు ఊరినే పుట్టవని అంటారు. పెద్దలు చెప్పేవాళ్ళు, 100 ఎలుకల్ని తిన్న పిల్లి కాశీయాత్ర చేసింది, దెయ్యాలు వేదాలు వెల్లించాయి అని సామెతలు మనం వింటూ ఉంటాం తరచుగా. ఈరోజు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, లేదా వాళ్ళ నాయకులు మాట్లాడే మాటలు వింటే ఆఖరికి కాశీయాత్ర చేసిన పిల్లి, వేదాలు వెల్లించిన దెయ్యాలు కూడా తలదించుకునే విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళ ప్రెస్ మీట్లు చూస్తూ ఉంటే, లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే తడుముకోకుండా అబద్ధాలు ఎలా చెప్పాలి అని ఆలోచించే ముఠాకి వీరందరూ కూడా పెద్ద ఇన్స్పిరేషన్ లాగా కనపడుతున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మనందరం కూడా ఇటువంటి అబద్ధాలు చెప్పే వాళ్ళని గోబెల్స్ ప్రచారం అని చెప్తా ఉండేవాళ్ళం. ఈ 18 నెలల కాలంలో గోబెల్స్ని మర్చిపోయి జగన్ బెల్స్ని గుర్తు చేసుకునే విధంగా మరి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం యొక్క పనితీరు ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఈ 18 నెలల కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద పోరాటం చేయలేరు. అసెంబ్లీకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి అసెంబ్లీకి వచ్చి తమకు ఓట్లు వేసిన ప్రజల్ని గౌరవించి అసెంబ్లీకి వచ్చి ఈ రాష్ట్రం కానీ రాష్ట్రంలో ప్రజలు కానీ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించే ప్రయత్నం మాత్రం చేయరు. కానీ ఈ రాష్ట్రం మీద అవకాశం వచ్చినప్పుడల్లా విషం చిమ్ముతూ ఈ రాష్ట్రంలో ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నష్టపరచాలి, ఏ విధంగా అస్థిరపరచాలి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని ఏ విధంగా అడ్డుకోవాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వారి టీం పనిచేస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. నేను దాంట్లో ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే 7 కొండలవాడు నివాసం ఉంటున్న తిరుపతిని ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది హిందువులందరూ కూడా దాన్ని ఒక పుణ్యక్షేత్రంగా, పవిత్ర క్షేత్రంగా జీవితంలో ఒక్కసారైనా సరే స్వామిని దర్శించుకోవాలనే తాతాలాడుతూ ఉంటారు. అటువంటి పుణ్యక్షేత్రం మీద అవకాశం వచ్చినప్పుడల్లా ఆ స్వామివారి మహిమల్ని తగ్గించడానికో, ఆ పుణ్యక్షేత్రం యొక్క శాంక్టిటీని తగ్గించాలనే లక్ష్యంతో వీళ్ళు లేనిపోని అభండాలు వేస్తూ అనేక కుట్రలు చేస్తున్నారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పక్షంగా
ఉండటానికి అర్హత ఉందా లేదా అని చెప్పేసి కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మద్యం సీసాలతో కూడా కుట్ర. ఈ సంవత్సరం వైకుంఠ ద్వార ఏదైతే ఉంటుందో ఏకాదశి నాడు చాలా బ్రహ్మాండంగా నిర్వహించింది టీటీడీ యాజమాన్యం. ఇంతకుముందు వైసీపీ నాయకులు అక్కడేదో మాదే తిరుపతి, మేమిక్కడ పెత్తందారులమి, మేము ఎంతమందిని కంటే అంతమందిని తీసుకెళ్తాము, ఇష్టం వచ్చిన రీతిలో దర్శనాలు చేపిస్తూ ఉన్న పరిస్థితుల నుంచి ఈరోజు ఒక వైకుంఠ ద్వార దర్శనం ఒక పద్ధతిలో, క్రమ పద్ధతిలో టీటీడీ బోర్డు నిర్ణయించిన విధానాల ప్రకారం చాలా చక్కగా నిర్వహించారు. అది తట్టుకోలేని వైసీపీ ముఠ దాని మీద ఎంత ఘోరమైన ప్రచారం చేస్తుందో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని నిత్యం ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనతో కొన్ని వేల కెమెరాల్ని అనేక ప్రాంతాల్లో నెలకొల్పడం జరిగింది. ఆ కెమెరాల ద్వారా వీళ్ళు చేసిన కుట్ర ఖాళీ మద్యం సీసాలని తీసుకుని వెళ్ళి కింద తిరుపతిలో ఖాళీ మద్యం సీసాలు కొనుక్కొని పైకి వెళ్ళి తిరుమలలో పెట్టి ఏదో అపవిత్రం జరిగిపోయిందని చెప్పేసి ఎటువంటి దుష్ప్రచారం చేశారో కూడా ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. మరి ఆ కెమెరాల సాక్షిగా, కెమెరాల మూలంగా ఎవరైతే ఈ కుట్రకి పాల్పడ్డారో, ఎవరైతే ఈ దురాగతానికి పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా పోలీసులకి చిక్కిపోయారని చెప్పేసి మనం చేస్తాను. ఈ వ్యక్తులు సాక్షి విలేకరులో లేకపోతే ఆ వైసీపీ అనుబంధ సోషల్ మీడియా వర్కర్స్, వీళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి గారి అనుచరులు అని చెప్పేసి తిరుపతిలో అంతా కూడా చెప్పుకుంటూ ఉన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు పైన ఉన్నది దేవుడు కాదు, ఒక నల్లరాయి మాత్రమే అని కించపరిచే విధంగా, ఆ స్వామిని కించపరిచే విధంగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు నేనే హిందువుని అని చెప్పేసి ఒళ్ళంతా నామాలు పూసుకొని ఏ విధంగా మాట్లాడుతున్నారో కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరైతే పోలీసులకు చిక్కారో కెమెరాల సాక్షిగా, వాళ్ళు మీ మనుషులు కాదా అని చెప్పేసి సూటిగా నేను ప్రశ్నిస్తానని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నీ అనుచరులు చేసినప్పుడు ఎందుకు మొసలి కన్నీరు కారుస్తున్నారు కరుణాకర్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను. నేను అంతేకాకుండా ఆధ్యాత్మిక పర్యాటక ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధిలో భాగంగా టూరిజం ఒక గొప్ప అవకాశం ఉన్న రంగం మన రాష్ట్రంలో. టూరిజాన్ని పెంచినట్లయితే జిఎస్డిపి ఆదాయం పెరగటమే కాకుండా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగిన రంగం అని చెప్పేసి టూరిజంని బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తూ ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. నేను ఈ టూరిజంలో టెంపుల్ టూరిజం, ఆధ్యాత్మిక పర్యాటక రంగం ఒక ముఖ్యమైనది. మన రాష్ట్రంలో వేంచేసి ఉన్న స్వాములు, వెంకటేశ్వర స్వామి కానివ్వండి, ఆ శివయ్య, శ్రీశైలంలో శివయ్య కానివ్వండి, కృష్ణా జిల్లాలో విజయవాడలో ఉన్న అమ్మవారు కానివ్వండి, టెంపుల్ టూరిజంకి ఆంధ్రప్రదేశ్లో చాలా బ్రహ్మాండంగా ప్రపంచమంతా కూడా భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలని భావిస్తూ ఉంటారు. అటువంటి రంగాన్ని దెబ్బతీస్తానికి, అటువంటి ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని దెబ్బతీస్తానికి ఈ వైసీపీ పార్టీ కంకణం కట్టుకుని ఆఖరికి దేవుళ్ళ మీద కూడా దుష్ప్రచారం చేస్తానికి ప్రయత్నం చేయటం ఎంత ఘోరమో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. నేను ఆఖరికి కల్తీ నెయ్యిలో A34గా ఉన్న విజయభాస్కర్ రెడ్డి ఏ విధంగా ముడుపులు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు ముడుపులు సంపాదించాడో మరి ఆయనే
స్వయంగా చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను నేను. మరి ఈ విధంగా చేస్తూ వైసీపీ ఉన్న సమయంలో హిందూ దేవాలయాల మీద ఏ విధంగా దాడి జరిగిందో కూడా ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను నేను. అధికారం పోయిన తర్వాత తాము చేసిన పాపాల మూలంగానో తాము చేసిన దుష్పరిపాలన మూలంగానో అని బుద్ధి తెచ్చుకోకుండా ఇప్పటికి కూడా నిత్యం అబద్ధాలు చెప్తూ, ఉదాహరణకి తిరుమల తిరుపతి దేవస్థానంలో గోశాలలో ఆవులు చనిపోయినాయని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారం చేశారు.